ఈజ్ 3. టెంపరేచర్ కోఎఫిషియంట్ వాల్యూ 3 అట. Rate will be dash. టెంపరేచర్ కోఎఫిషియంట్ వాల్యూ 3 అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పడమా? mu value 3 అంటే for every 10 degrees rise of temperature rate of reaction will be tripled. ట్రిప్కి 3 times అవుతుంది. well sorry into 3. సో 35 నుంచి 45కి పెంచితే ఏమవుతుంది? 45 నుంచి 55కి పెంచితే ఏమవుతుంది? 35 to 45 అంటే ఇంటూ 3 times ఇంటూ 3 అంటే 3 స్క్వేర్. అండర్స్టాండ్? అంటే 3 స్క్వేర్ అంటే 9 times. 9 times. ఒకవేళ 65 అంటే ఇంటూ 3 క్యూబ్ 27. homework problem. The rate of reaction at 40 degrees centigrade is K units. మీరే చేయాలి. చేశారా? 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. For every 10 degrees, double into 2 into 2. 2 power 4 అంటే ఎంత? 16K. అంతేగా? అది K అయితే 16K. And one more problem. At 300 Kelvin, rate constant K is equal to 2 into 10 power minus 4. At 310 Kelvin, K2 is equal to dash అన్నాడు. ఇప్పటి వరకు rate temperature. As the temperature increases, rate increases. If rate increases, automatically rate constant also increases. For example, you take a reaction. A gives products. A rate is proportional to concentration of A. Rate is equal to K into concentration of A. K is constant. As rate increases, automatically rate constant will be increased. అవునా కాదా? సేమ్ అదే విషయం.
టెంపరేచర్ ఎంత రైజ్ చేశాడు? 10 కెల్విన్, 10 పెంచాడు. అంటే రేట్ డబుల్, రేట్ కాన్స్టెంట్ ఆల్సో డబుల్. అప్పుడు K2 ఎంత అవుతుందండి? 2 ఇంటూ ఇక్కడంతా 2 ఇంటూ 10 పవర్ మైనస్, అంటే డబుల్ అయ్యింది. అంటే 4 ఇంటూ 10 పవర్ మైనస్ 4. ఫైనలీ వాట్ యు అబ్జర్వ్, 30 నుంచి 40కి టెంపరేచర్ పెంచితే డబుల్ అయింది. 40 నుంచి 50కి వెళ్ళింది, అగైన్ డబుల్. 50 టు 60 డబుల్. ఒక్క నిమిషం, ఒకవేళ టెంపరేచర్ పెంచడం కాదండి, ట్రిప్కి 10 degrees తగ్గించుకుంటా వెళ్తున్నా నేను, ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? వెరీ కేర్ఫుల్గా ఆలోచించండి. 30 నుంచి 20కి తగ్గించాను, అప్పుడు ఏమవుతుంది? 1/2 అవుతుంది. ఇంకొక 10 తగ్గించాను అనుకోండి, 1/2 స్క్వేర్. ఇంకొక 10 తగ్గిస్తే 1/2 క్యూబ్, 2 క్యూబ్. అలా ఒకసారి ఈ టేబుల్ వేసుకొని జాగ్రత్తగా. ఫర్ ఎవ్రీ 10 degrees రైజ్ ఇన్ టెంపరేచర్, rate of reaction will be double. For every 10 degrees decrease in temperature, rate of reaction would be reduced to half. 1/2, 1/2 square, 1/2 cube, 1/2 power 4. ముందుకెళ్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 వెళ్తాం. వెనక్కి వస్తే 1/2, 1/2 స్క్వేర్, 1/2 క్యూబ్, లైక్ దట్. అర్థమైందో లేదు చెప్పండి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. వన్ మోర్ ప్రాబ్లం. వాడేమన్నాడు చూడండి. at 300 Kelvin, K is equal to 0.02 second inverse. ఏమైంది? టెంపరేచర్ 10 degrees రైజ్ చేశాడు, రేట్ విల్ బి డబుల్, రేట్ కాన్స్టెంట్ విల్ బి డబుల్, 0.04 ఓవర్. ఇంకో క్వశ్చన్ అలా కాదు చూడండి, డిఫరెంట్గా అడిగాడు. ఏమైంది? ఇప్పటిదాకా 10 degrees సెంటిగ్రేడ్ పెంచుకుంటా వెళ్ళా, డబుల్ అన్నావు. మరి ఇప్పుడు 10 degrees తగ్గించా, ఇప్పుడు ఏమవుద్ది? ఎంత అవుతుంది? ఇది 1, ఇది 2 అనుకున్నా. K2 ఎంత అవుతుంది చెప్పు? 2. మరి ఎంతగా? 1/2.
దాంట్లో 1/2 అంటే 0.5 ఇంటూ 10 పవర్ మైనస్ 5 ఇంటూ 10 పవర్ మైనస్ 4. అండర్స్టూడ్? అందులో హాఫ్, సగం. at 320 Kelvin, rate constant is equal to 2 into 10 power minus 4 second inverse. At 310 Kelvin, K is equal to dash. 10 degrees తగ్గించా, అప్పుడేమవుతుంది? అండర్స్టూడ్? 10 degrees తగ్గించావు కాబట్టి హాఫ్ అవుతుంది. అందులో హాఫ్ 10 to the power of minus 4. Yes, you are right. Understand? ఇదండి టెంపరేచర్ కోఎఫిషియంట్. ఫస్ట్లో ఏమని చెప్పాను మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. ఫర్ ఎవ్రీ 10 degrees రైజ్ ఆఫ్ టెంపరేచర్, రేట్ ఆఫ్ రియాక్షన్ విల్ బి డబుల్. అప్పుడప్పుడు ట్రిపుల్ అవుతుంది అన్నాడు. ఓకే, దిస్ కెన్ బి ఎక్స్ప్లైన్డ్ బై టెంపరేచర్ కోఎఫిషియంట్ మ్యూ. అవునా కాదా? It is the ratio of rate constants of a reaction whose temperature difference is 2. 10 వాల్యూ ఎంత? బిట్వీన్ 2 to 3 అని చెప్పారుగా. అర్థమైందా లేదా? వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేయటం జరిగింది. నెక్స్ట్ ఇంకొంచెం ఇంకా ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్హీనిస్ అనేవాడు ఒక ఈక్వేషన్ ప్రపోజ్ చేశాడు. చూడండి, అసలు అదేనండి. ఎవ్రీ మెయిన్స్ ఎగ్జామినేషన్ 7 పేపర్లు ఇవ్వని 6 పేపర్లు, అన్ని పేపర్లోనూ దాని మీద క్వశ్చన్ ఉంటుంది. అంత ఇంపార్టెంట్ సెంటర్ ఇప్పుడు నేను చెప్పేది. టెంపరేచర్ అంటే మామూలు థియరిటికల్గా చెప్పాను, టెంపరేచర్ కోఎఫిషియంట్ బేస్ చేసుకుని చెప్పాను. మూడో వెర్షన్ ఏంటి చూడండి, ది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. ఇది చాలా జాగ్రత్తగా వినండి, చాలా డీప్గా ఉంటుంది. ఆన్ రేట్ ఆఫ్ రియాక్షన్ can be explained by Arrhenius equation. Arrhenius equation. Arrhenius equation. కొంచెం కేర్ఫుల్గా వినండి అమ్మా ఈ టాపిక్. ఏంటి అర్హీనియస్ ఈక్వేషన్? K is equal to A into e to the power of minus A by RT అంటే ఎక్స్పోనెన్షియల్.
ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ పవర్ అయినా. ఎస్. ఇంతకు ఇందులో ఉన్న టర్మ్స్ ఏమిటి, దీంట్లో ఉన్నటువంటి ప్రతిదీ మనం చాలా డీప్గా డిస్కస్ చేయాలి. దీని మీదే అసలు మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అన్ని, మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు అన్నింటిలోనూ కూడా. కమాన్, ఇందులో ఉన్న టర్మ్స్ ఏంటో చూద్దాం. వేర్ కే ఈజ్ ఈక్వల్ టు, కే అంటే తెలుసు నీకు, రేటు కాన్స్టెంట్ ఆర్ స్పెసిఫిక్, అంటే ఆ రియాక్షన్కు ఉన్న రేటు కాన్స్టెంట్. రేటు కాన్స్టెంట్ అంటున్నా నేను. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పక్కన ఏ అని ఉన్నాడు, అంటే బహుశా కే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ పవర్ మైనస్ ఏ బై ఆర్టీ అయి ఉంటుంది. ప్రపోర్షనల్ తీసి ఏ రాసి ఉంటారు, అంటే కాన్స్టెంట్ ఏ, అర్హీనియస్ కాన్స్టెంట్. అర్హీనియస్ కాన్స్టెంట్ ఆర్ అర్హీనియస్ పారామీటర్ అన్నా పర్వాలేదు, పారామీటర్ ఆర్ కాన్స్టెంట్, నో ప్రాబ్లం. ఇంకా కొత్తగా టీ అంటే తెలుసు నాకు, క్యాపిటల్ టీ, అబ్సల్యూట్ టెంపరేచర్. అబ్సల్యూట్ టెంపరేచర్ ఆర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఇక్కడ బాగానే ఉంది. కొత్తగా ఏదో వర్డ్ వచ్చింది చూడండి, ఈఏ. ఇది అంటే అసలైన విషయం. ఈఏ అంటే ఏంటి? యాక్టివేషన్ ఎనర్జీ. యాక్టివేషన్ ఎనర్జీ ఇది ఎవరి మీద డిపెండ్ అవుతుంది? రియాక్షన్కి మారిపోతూ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ రియాక్షన్ ఆర్ రియాక్టెంట్స్. రియాక్టెంట్స్ ఆర్ రియాక్షన్ ఏదైనా పర్లేదు. రియాక్షన్కి మారిపోతుంది అంటే ఏంటిది అసలు యాక్టివేషన్ ఎనర్జీ అంటే? అలాగే సందర్భం వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరు ఎలా ఉంటారు అంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్ తీసి ఈజ్ ఈక్వల్ రాసినప్పుడు కాన్స్టెంట్ రాసాం, అంటే దీనికి ఏ యూనిట్స్ ఉంటాయో దీనికి కూడా అదే యూనిట్స్ ఉంటాయి. ఎవరెవరికి? యూనిట్స్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ ఆఫ్ ఏ. సార్ ఇంతకీ యాక్టివేషన్ ఎనర్జీ ఏంటి అసలు అంటే ఏంటో మనకు తెలియాలిగా. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంది, కొలిజన్ థియరీ అని. అక్కడ అర్హీనియస్ ఎలా డెవలప్ చేశాడో నేను మీకు ఇక్కడ అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటో చెప్పడం కోసం ఇదంతా నేను చెప్తున్నాను. దిస్ ఈజ్ ఎనర్జీ, ఇట్ ఈజ్ రియాక్షన్ కోఆర్డినేట్. అంటే ఏంటి సార్? రియాక్షన్ ఎలా జరుగుతుంది, ప్రోగ్రెస్ ఆఫ్ ది రియాక్షన్, స్టైల్ ఆఫ్ ది రియాక్షన్ ఇస్ కాల్డ్ రియాక్షన్ కోఆర్డినేట్. రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఎనర్జీలో ఏమేమి చేంజెస్ వస్తాయి అనేది ఇటువైపు. దిస్ ఈజ్ వై యాక్సిస్ అండ్ ఇట్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. లుక్ ఎట్ హియర్ వెరీ కేర్ఫుల్లీ. సార్ వాట్ ఈజ్ యాక్టివేషన్ ఎనర్జీ అనే దానికోసం నేను చెప్తున్నాను, జాగ్రత్తగా. ఏ రియాక్షన్ అయినా సరే ఇలా కంప్లీట్ అయ్యింది అంటే ఇదేంటిది, ఒక పీక్ వేసి ఇలా డౌన్ వేసాడు. అంటే ఏం జరుగుతుంది సార్? ఇవి రియాక్టెంట్స్, ఇవి ప్రోడక్ట్స్. whenever reactant will convert into products, definitely reactants must cross this energy barrier.
ఆ పీక్ని దాటి అవతలకు వెళితేనే ప్రోడక్ట్ ఫామ్ చేసినట్టు. ఇది మనకు అర్థం అవడం కోసం. In order to form the product, every reactant molecule must cross the energy barrier. Must cross the energy barrier. అరిహీనెస్ కొలిజిన్ థియరీ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను జాగ్రత్తగా. సార్, reactant molecules vary in the beginning of the reaction. Reactant molecules are located at the origin of the two-dimensional system. ఇక్కడ ఉన్నాయని అనుకుందాం, ఆరిజిన్ అంటే ఇదే కదా. పాపం అది ప్రోడక్ట్ను ఫామ్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలి సార్ అంటే, జాగ్రత్తగా చూడండి, ఆ పీక్ ఎక్కడ ఉంది చూడు. అంత ఎనర్జీ కావాలంటే అండి ఇక్కడ ఉన్న రియాక్టెంట్ మాలిక్యూల్ చాలా జాగ్రత్త చూడండి. ఎంత ఎనర్జీ ఎవరికైతే ఉంటుందో అది ప్రోడక్ట్ను ఫామ్ చేస్తుంటండి. ఈ ఎనర్జీని ఏమంటారంటే థ్రెషోల్డ్ ఎనర్జీ, ఈటీ. వాట్ ఈజ్ ఈటీ? థ్రెషోల్డ్ ఎనర్జీ. ఇంత కావాలి ఏ రియాక్టెంట్ మాలిక్యూల్ ప్రోడక్ట్ ఫామ్ చేయాలన్న. కానీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పాపం వెళ్ళగలిగింది రియాక్టెంట్. ఇంత ఎనర్జీ ఉంది, ఈ గోడ దూకటానికి ఇక్కడి నుంచి ఇంత కావాలి, దాని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటున్నాను. ఈటీ అంటే ఎవరమ్మా? ఎంత ఉంది ఎనర్జీ? ఇది ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళగలిగినంత ఎనర్జీ ఉంది. ఇంకా ఎక్స్ట్రా ఎంత కావాలి? ఇదిగో ఎంత కావాలి. ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. ఎవరన్నా అక్కడి నుంచి చెయ్యి అందిస్తే నేను వెళ్ళిపోతాను. దిస్ ఎక్స్ట్రా ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు ది రియాక్టెంట్ మాలిక్యూల్స్ టు క్రాస్ దిస్ ఎనర్జీ బ్యారియర్ ఈజ్ కాల్డ్ యాక్టివేషన్ ఎనర్జీ. అర్థమైంది ఇప్పుడు? నాకు ఇంత ఎనర్జీ ఉంది, నార్మల్గా ఎంత ఎనర్జీ ఉంది, దీని నార్మల్ ఎనర్జీ అంటారు. రాయమంటావా ఈ ఎన్నని? ఇక్కడ దాకా వెళ్ళగలుగుతాను. ఎక్స్ట్రా కావలసిన ఎనర్జీని యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. ఇక్కడ ఈటీ అంటే అర్థమైందా? థ్రెషోల్డ్ ఎనర్జీ. ఈ అంటే యాక్టివేషన్ ఎనర్జీ. ఈఎన్ అంటే నార్మల్ ఎనర్జీ. ప్రతి రియాక్టెంట్ మాలిక్యూల్కి అంత ఎనర్జీ ఉంటుంది, నార్మల్ ఎనర్జీ. అర్థమైందా లేదా సార్? ఈ యాక్టివేషన్ ఎనర్జీ ఎప్పుడు ఒకేలా ఇది. ఈ రియాక్షన్కి గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇంకో రియాక్షన్కి అయితే ఇంకా చిన్నగా ఉండొచ్చు. ఇంకో చిన్నది సార్, ఇంకో రియాక్షన్కి వేశాను ఇలా ఉంది సార్. ఏ ఇంటికైనా ఒకే గోడ ఉంటుందా? అలాగే ప్రతి రియాక్షన్కి కూడా యాక్టివేషన్ ఎనర్జీ డిఫరెంట్గానే ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇంకెవరి మీద డిపెండ్ అవుతుంది? నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. సార్ మరి గోడ చిన్నగా ఉందనుకో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిన్న రియాక్షన్ వేసాను చూడండి, చిన్న గ్రాఫ్. సర్లే కనపడుతుందో లేదు. ఎక్కడనుకో గోడ చిన్నది కాబట్టి గబక్కన రియాక్టెంట్ మాలిక్యూల్ క్రాస్ చేసి అవతలకి వెళ్ళిపోయి ప్రోడక్ట్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ చూడు పెద్దగా ఉంది, అబ్బో ఎంత బ్యారియర్ని క్రాస్ చేసుకుని ప్రోడక్ట్ ఫామ్ చేయాలి అంటే లెస్సర్ ది యాక్టివేషన్ ఎనర్జీ, హయ్యర్ ద రేట్. హయ్యర్ ది యాక్టివేషన్ ఎనర్జీ, లెస్సర్ విల్ బి ద రేట్. అండర్స్టాండ్ ఆర్ నాట్? నోట్ చేసుకోండి. గ్రాఫ్ నోట్ చేశారా? దీన్ని బట్టి ఎవరేమంటారు?
lesser activation energy, higher the rate, higher activation energy, lesser the rate. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాక్టివేషన్ ఎనర్జీ అన్నమాట. ఒప్పుకుంటారా? ఎస్, యు ఆర్ రైట్ అమృత. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాక్టివేషన్ ఎనర్జీ. సార్ నాకు బాగానే ఉంది, అన్ని టర్మ్స్ బాగానే చెప్పారు. ఏ అర్హీనియస్ పారామీటర్, కే రేట్ కాన్స్టెంట్, యాక్టివేషన్ ఎనర్జీ, ఆర్ టీ అన్నీ చెప్పుకొచ్చారు. ఈ ఈ పవర్ మైనస్ ఏ బై ఆర్టీ మొత్తాన్ని కలిపి ఏమంటారు? దాన్ని కూడా ఒక టర్మ్ని యూజ్ చేశారండి. ఈ పవర్ మైనస్ ఏ బై ఆర్టీ దీన్ని ఏమంటారంటే బోల్ట్జ్మన్ ఫ్యాక్టర్ అంటారు కొంతమంది. నంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ కొలిజన్స్ అంటారు. అంటే ఎన్ని మాలిక్యూల్స్ ఆ ఎనర్జీ బ్యారియర్ని దాటి వెళ్ళిపోయినాయి, అది కూడా అదే అనొచ్చు. నేను టెంపరేచర్ పెంచితే మాలిక్యూల్స్ ఎనర్జీ బ్యారియర్ని క్రాస్, ఎన్ని మాలిక్యూల్స్ అంటే ఇదే. అంటే ఈ పవర్ మైనస్ ఏ బై ఆర్టీ అంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ crossed the energy barrier by the application of temperature. అంటే నేను టెంపరేచర్ పెంచటం వల్ల ఎన్ని మాలిక్యూల్స్ ఎనర్జీ బ్యారియర్ని క్రాస్ చేసాయి, అంటే ఎన్ని మాలిక్యూల్స్ సక్సెస్ అయినాయి, దాన్ని నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ కొలిజన్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. 3 పాయింట్లు ఎక్సలెంట్ పాయింట్. మనకి 2 మార్క్స్ క్వశ్చన్లో ఏమనుందంటే ఓన్లీ అర్హీనియస్ ఈక్వేషన్ ఓ 10 క్వశ్చన్లు ఉంటాయి. 10 క్వశ్చన్లు 2 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి. రైట్ అర్హీనియస్ ఈక్వేషన్ అంటాడు, అందులో ఉన్న టర్మ్స్ రాస్తే చాలు. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రేట్ ఆఫ్ రియాక్షన్? టెంపరేచర్ పెంచితే రేటు పెరుగుతుంది. ఫర్ ఎవ్రీ 10 degrees రైజ్ ఆఫ్ టెంపరేచర్ రేట్ ఆఫ్ రియాక్షన్ విల్ బి డబుల్. వాట్ ఈస్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అని అడిగాడు ఇంకో క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఒక 10 degrees టెంపరేచర్ రైజ్ చేస్తే రేట్ ఏమవుతుందని ఇంకో క్వశ్చన్ అడిగాడు. ఒకసారి ఏమడిగాడంటే కే అంటే రేట్ కాన్స్టెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ పవర్ మైనస్ ఏ బై ఆర్టీ అని, అంతే కదా. దీని ఏమంటారు? నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ కొలిజన్స్, లేకపోతే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాస్డ్ ది ఎనర్జీ బ్యారియర్ బై ది అప్లికేషన్ ఆఫ్ టెంపరేచర్ అనొచ్చు. ఇదేగా వచ్చింది ఈ పవర్ మైనస్ ఏ బై ఆర్టీ. చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పే బిట్టు, జాగ్రత్తగా ఫాలో. ఇఫ్ దీని మీద ప్రాబ్లమ్స్ కూడా అడగటం జరిగింది. ఇఫ్ యాక్టివేషన్ ఎనర్జీ టెండ్స్ టు 0 అంటే మీనింగ్ ఏంటమ్మా? అసలు యాక్టివేషన్ ఎనర్జీ లేదంటరా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కావాల్సిన ఎనర్జీని యాక్టివేషన్ ఎనర్జీ అంటారంట, అంతేనా? ఇదేగా యాక్టివేషన్ ఎనర్జీ అంటే, ఇదేగా యాక్టివేషన్ ఎనర్జీ. అసలు అది లేదంటే 0 అంటే అర్థం ఏంటి?
వాళ్ళ మధ్యలో గోడే లేదు, గోడ లేనప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చుగా, ఇంక నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. నో ఎనర్జీ బ్యారియర్, నో ఎనర్జీ బ్యారియర్. అప్పుడు ఏం జరుగుతుందని అడుగుతున్నాడు. ఇఫ్ యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ జీరో, అసలు ఎనర్జీ బ్యారియర్ లేనప్పుడు నువ్వు టెంపరేచర్ ఇంకెందుకు అప్లై చేయాల్సిన పని లేదు. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది చెప్పు. ఇది జీరో అయితే జీరో బై ఆర్టీ అంటే జీరో, ఈ పవర్ జీరో సంథింగ్ పవర్ జీరో ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు అర్హీనియస్ ఈక్వేషన్ అవుతుంది. దెన్ అర్హీనియస్ ఏమవుతుందని అడుగుతున్నాడు. ఏమైంది? కే ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్, ఇది జీరో అన్నాడు, జీరో బై సంథింగ్ ఈజ్ జీరో. k is equal to a into something power 0 1, therefore k is equal to a. లేదు సార్ దీనికి లాగర్థం వేస్తానంటే log k is equal to log a. Completed. రెండోది, if t tends to infinite, టెంపరేచర్ వాల్యూ ఇన్ఫైనైట్ అయితే ఏమిటి అని అడుగుతున్నాడు రా. ఇన్ఫైనైట్, దెన్ అర్హీనియస్ ఈక్వేషన్ బికమ్స్ ఏమవుతుంది? చూద్దామా, ట్రై చేద్దాం. కమాన్. k is equal to a into e power minus a by rt. ఇక్కడ t వాల్యూ ఇన్ఫైనైట్ అంట, t వాల్యూ ఇన్ఫైనైట్ అంటే సంథింగ్ బై ఇన్ఫైనైట్ ఎంత అవుతుంది? ఇక్కడ t వాల్యూ ఇన్ఫైనైట్ కదా, సంథింగ్ బై ఇన్ఫైనైట్ అంటే జీరో. a ఇంటూ ఈ పవర్ మళ్ళీ జీరో వచ్చింది, దేర్ఫోర్ k is equal to a ఇంటూ సంథింగ్ పవర్ జీరో ఈజ్ ఈక్వల్ టు 1. k is equal to ఏమైంది? మళ్ళీ a వచ్చింది. అంటే రేట్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అర్హీనియస్ కాన్స్టెంట్. ఒకవేళ అటు ఇటు లాగర్థం తీసుకుంటే లాగ్ k ఈజ్ ఈక్వల్ టు లాగ్ a. అర్థమైందా? ఒకసారి ఒక క్వశ్చన్ అడిగాడు ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఫర్ ఎ రియాక్షన్ k is equal to k ఇచ్చేసాడు. యాక్టివేషన్ ఎనర్జీ 104.4 కిలోజౌల్స్ పర్ మోల్ ఇచ్చేసాడు. ఏ ఇచ్చాడు 6 into 10 to the power of 14 second inverse. Then if t tends to infinite, if t tends to అంటే టెంపరేచర్ ఇన్ఫైనైట్ టెంపరేచర్ అయితే then k is equal to dash. మీరే పని. టీ ఇన్ఫైనైట్ అయినప్పుడు k ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్?
k ఈజ్ ఈక్వల్ టు ఏ చివరికి ఏమవ్వాలి ఏ వాల్యూ అంటే 6 × 10⁻. ఒకప్పుడు k ఇది, మరి t వాల్యూ ఇన్ఫైనైట్ అయినప్పుడు ఏమవుతుంది? k ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది మెయిన్స్లో అడిగాడు, ఏఐట్రిపుల్లో అడిగాడు. ఇప్పుడు ఎంత వెరైటీ క్వశ్చన్ అడిగాడు చూడండి, నోట్ చేశారా? చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్. ఫర్ ఎ రియాక్షన్ k వాల్యూ ఎంత at 300 Kelvin. At 300 Kelvin. Then K is dash at 310 Kelvin and the activation energy is equal to 0. మనం ఏమనుకుంటాం, అబ్బా టెంపరేచర్ 10 degrees పెంచింది కాబట్టి రేట్ డబుల్, రేట్ కాన్స్టెంట్ డబుల్, కానీ యాక్టివేషన్ ఎనర్జీ 0 అంటున్నాడు. యాక్టివేషన్ ఎనర్జీ 0 అంటే అసలు బ్యారియరే లేదు. ఎనర్జీ బ్యారియరే లేనప్పుడు నువ్వు టెంపరేచర్ పెంచిన ఒకటే పెంచకపోయినా ఒకటే, అవునా కాదా? దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ టెంపరేచర్. ఎనర్జీ బ్యారియర్ని క్రాస్ చేయటం కోసం టెంపరేచర్, అవునా? If energy barrier, I mean activation energy is 0, there is no need of a temperature for this reaction. Rate becomes the same, rate constant also the same. Nothing will happen to the yes, ఇదే క్వశ్చన్ ఇచ్చాడు. Activation energy is 0, then what will be the rate constant even by the application of temperature? Nothing will happen. ఏమీ మారదు. ఓకే, వెరీ నైస్. ఇంకా అర్హీనియస్ ఈక్వేషన్ని ఫైనల్గా లాగరిథమిక్ ఫామ్లో మారిస్తే ఏమవుతుంది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. లాగరిథమిక్ ఫామ్ ఆఫ్ అర్హీనియస్ ఈక్వేషన్ అని, అది కూడా చాలా చిన్న చిన్న వెరీ సింపుల్. ఇందులో వాడు అడిగేది క్లారిటీగా ఉంటుంది, మనం సబ్స్టిట్యూషన్ జాగ్రత్తగా చేయగలిగితే చాలు. ఓకేనా? సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఏ రోజు చెప్పినవి ఆ రోజు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతుందా? ఓకే, బాయ్.